ఒక తల్లి, అదిగో ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఆ గంగా హారతిలో మనం కూడా పాల్గొన్నట్టు భావిద్దాం. ఆనరబుల్ సీఎం గారు గంగా హారతి ఇస్తున్నారు. మనందరి తరఫున యావత్ తెలంగాణ ప్రజలందరూ గంగా హారతిలో పాల్గొన్న ఒక పవిత్ర అనుభూతిని సొంతం చేసుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వాధినేత ఆ తల్లి చల్లని దీవెనలు అందరికీ అందాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి పథంలో ప్రగతి రథంగా సాగుతున్న వేళ తెలంగాణలో గర్భస్థ శిశువులకు పోషకాహారం అందడం దగ్గర నుంచి తల్లులు పిల్లల పోషణ, అంగన్వాడీని కూడా అర్థవంతంగా అందంగా తయారు చేయటం, పాఠశాల విద్యార్థులకు కొత్త సామర్థ్యాల్ని ఆకర్షణీయంగా అందించటం, ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మార్చటం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ముఖ్యమంత్రి గారి తపన సంకల్పం మనకు తెలుసు. అటు విద్యారంగం, ఇటు నైపుణ్య రంగం, క్రీడారంగం, అలాగే తల్లుల కోసం ఇందిరా మహిళా శక్తి, కర్షకులు, కార్మికులు, సమాజంలోని అన్ని వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రతి నిత్యం ఒక కొత్త ఆలోచనతో అవసరాన్ని గుర్తెరిగి ప్రజల కాంక్షలకు అనుగుణంగా మన ప్రజా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మనం స్వాగతించి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని విద్యార్థులు, ఇది ప్రార్థనా గీతం. మన డిసిప్లిన్తో మన రాష్ట్ర భక్తిని, నగర భక్తిని, జనం పట్ల ప్రకృతి పట్ల ఉన్న భక్తిని పాటిస్తూ ఇప్పుడు పాట పాడదాం. జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
జయధ్వానాలతో మరో వేదిక అందరికీ స్వాగతం పలుకుతోంది. ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం ప్రభుత్వ ఆస్తుల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు కుకట్పల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీలింగపల్లి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి, అట్లనే గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు రాజ్యసభ ఎంపీ ఎలెక్ట్ వేం నరేందర్ రెడ్డి గారికి, బండి రమేష్ గారికి, అట్లనే వేదిక మీద ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఎండి వాటర్ బోర్డ్, ఇతర అధికారులకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా, అట్లనే విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. సెప్టెంబర్ 3వ వారం 2024లో హైడ్రా ఇక్కడ ఆక్రమణను దాదాపు 16 ఆక్రమణలను తొలగించి ఇక్కడ అప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ కూడా ఉండింది సార్ ఆ టైంలో. ఆ తర్వాత ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడైతే కనుక హైడ్రా ఆక్రమణలు తొలగించిందో అక్కడ మనం చెరువులని పునర్నిర్మాణం చేసి జనాలకి మనం ఎందుకు ఆక్రమణలు తొలగించామనేది చేసి చూపిద్దాం అని చెప్పి వారి ఆదేశాల మీదకి హైడ్రా మొదటి విడత ఒక 6 చెరువులు టేకప్ చేయడం జరిగింది. అందులో ఈ కుక్కట్పల్లి నల్ల చెరువు కూడా ఇది ఒక చెరువు తీసుకోవడం జరిగింది సార్. ఇది ఒరిజినల్గా 14 ఎకరాలు ఉన్న చెరువుని ఇప్పుడు దాదాపు మనం 30 ఎకరాలు చేయడం జరిగింది. ఒక 20 కోట్ల దాకా దీని మీద వెచ్చించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు, అండ్ ఇంతే కాకుండా 8 ఇన్లెట్లు, అంటే ఈ చుట్టూ వరద ఎక్కడొచ్చినా కానీ కూడా ఈ కాలనీలు, ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మునక్కుండా ఇన్లెట్ల ద్వారా వర్షపు నీళ్లు వెంటనే చెరువులోకి చేరేటటువంటి విధంగా, అండ్ దీనికి అవుట్లెట్స్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేసి, అండ్ ఇంతే కాకుండా ఇక్కడ స్థానికుల నుంచి ఉన్నటువంటి రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఒక షటిల్ ఆడిటోరియం కావాలని ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు ఇక్కడ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా మనం నిన్న బొమ్రుక్ దోలాలు ఎలా అయితే చేసామో అట్లాంటి మంచి ఎక్విప్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా యాక్టివ్గా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా అసలు మనం చెప్పాలంటే కనుక నవంబర్ కార్తీక మాసం ఈ చెరువు పనులు జరుగుతున్న క్రమంలో ఇక్కడ కార్తీక మాసం అందరూ ఇక్కడ వనభోజనాలు చేసుకోవడం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉండింది సార్. సో ఇది మనకి చెరువు పనులు జరుగుతున్న క్రమంలోనే వేలాది మంది ఈ చెరువును ఉపయోగించుకోవటం, రోజు వాకింగ్కి రావటం, మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు వాకింగ్ చేయటం, పిల్లలు ఆడుకోవటం, బ్యాట్లు లేకపోతే క్రికెట్ బ్యాట్లు, షటిల్ బ్యాట్లు పట్టుకొని ఇక్కడ ఆడుకోవటం, అంటే ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ వాతావరణం, ఇక్కడ ఒక పార్కు వాతావరణం, ఒక చెరువు వాతావరణం అన్నీ కలిపి ఇక్కడ ఈ నల్ల చెరువు కుకట్పల్లి అనేది ఇది తయారైంది సార్. అండ్ ఇప్పుడు హైడ్రా ఇంకా కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఈ సైబరాబాద్ ప్రాంతంలో ఇంకా మీరు ఇచ్చిన ఆదేశాల మీదకి ఇంకా కొన్ని చెరువులు డెవలప్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇక్కడ ఐడియల్ కుకట్పల్లి అక్కడ ఆ చెరువు, కాముని చెరువు, అండ్ ఇంతే కాకుండా మనకి ఇక్కడ దగ్గరలో నిజాంపేటలో ఉన్న అంబేర్ చెరువు, అండ్ అట్లానే గంగారాం చెరువు, ఇట్లా పలు చెరువులు కూడా మనం ఇక్కడ త్వరలో టేకప్ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు ఇప్పుడు ఇక్కడ నిర్మాణంగా ఈ చెరువు మనం చూస్తున్నాం ఎంత అద్భుతంగా వచ్చిందనేది. దీనికి చాలా కృషి, అంటే దాదాపు మనం ఎంతో మా లీగల్ టీం కానివ్వండి, అందరు అధికారులు, లేకపోతే మా కన్సల్టెంట్, విమోస్ కన్సల్టెంటు అందరూ కూడా దీనికి కాంట్రాక్టరు, ప్రతి వాళ్ళు కష్టపడి దీంట్లో ఒక ప్యాషన్ తోటి, సారీ చెప్తుంటారు సీఎం గారు, ఒక ప్యాషన్ తోటి మనం చేసి చూపించాలన్నారు. దీంట్లో ప్రాణం బట్టి అందరూ కూడా పనిచేశారు సార్. పనిచేసి ఈ చెరువు ఇట్లా రూపకల్పన చేయడంలో అందరి సహకారం, ఇక్కడ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడంతో ఈ చెరువు ఇలా నిర్మాణం చేయగలిగాం సార్. సో ఇది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇది అవ్వటం కూడా మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ప్రజలకు అందించిన వరం ఇప్పుడు వారి సందేశం అందిస్తారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు మాధవరం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి శాసనసభ్యులకు, ముఖ్యంగా ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసాం కలిసి, మా వేమన నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
అన్న నిజంగా నల్లజెరువు అనేటటువంటిది నా గ్రామం. ఈ గ్రామంలో దీన్ని డెవలప్ చేయాలనేటువంటిది కూడా ముందు నుంచి నా కోరిక ఉండే. బండు కూడా వేయడం జరిగింది. కొంతమంది డెవలప్ చేస్తూ ఉంటే కోట్లలో ఆర్డర్లు తెచ్చుకున్నటువంటి లోకల్ రైతులు చాలాసార్లు అడ్డంకాలు వేసి కోట్ల ధర ఆపడం జరిగింది. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం, ఎస్టీపీ కూడా ప్రయత్నం చేశాం. అన్నీ చేసినప్పుడు కూడా కోట్ల ద్వారా ఆపడం జరిగింది. అది మా రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో ఇవాళ మా నల్లజెరువు రావడం అనేది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కూకట్పల్లి శాసనసభ్యునే కాకుండా కూకట్పల్లి ప్రాపర్ గ్రామస్తునిగా, కూకట్పల్లి శాసనసభ్యునిగా మా రేవంత్ రెడ్డి అన్నకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకొరకే ఎప్పుడు కూడా నేను నల్లజెరువు విషయంలో నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా హైడ్రా కమిషనర్ గారు చేస్తున్నటువంటి నల్లజెరువుని డెవలప్ చూస్తే నేను అభినందన కూడా మా హైడ్రా కమిషనర్ గారికి నల్లజెరువు విషయంలో అభినందనలు కూడా తెలిపానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అన్న ఇప్పుడు మనకు నా కాన్షియన్స్లో నాలలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో మీకు కూడా ఎక్కువ తెలుసు, పార్లమెంట్ సభ్యునే చేశారు కాబట్టి నాలలు ఎక్కువ ఉంటాయి, చెర్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ నీళ్ళన్నీ మా కుక్కడపల్లి కాన్షియన్స్ పోయి బేగంపేట ముంచుతుంది. మీకు కూడా తెలుసు ఎన్నిసార్లు ఇబ్బంది అయింది. దానికి రిటర్నింగ్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొద్ది పర్సెంట్ అయింది. ఆ రిటర్నింగ్ వాళ్ళు లేకపోవడం వల్ల మన బేగంపేట కూడా ఛాన్సాలు ముంగింది. మీకు కూడా ఐడియా ఉంది. నల్లజెరువు కూడా ఐడియా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నల్లజెరువు కూడా నాలా ఏదైతే కంప్లీట్ చేసిరో కిందిది కూడా నాలా కూడా కంప్లీట్ చేస్తే ఎప్పుడైనా 30 సెంటీమీటర్ల వర్షం వస్తే ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని కూడా అదేవిధంగా రంగనాయకుల చెరువు ఏదైతే ఐడియాలు ఉందో అక్కడ హెచ్ఎండి ద్వారా మనం 19.5 కోట్లు గతంలో శాంక్షన్. కుక్కట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి అధ్యక్షతన నల్లజెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, అదేవిధంగా శాసనసభ విప్ మిత్రులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ వేం నరేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు మిత్రులు నవీన్ రావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు, మిత్రులు నాకు అత్యంత సన్నిహితులు బండి రమేష్ గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, కొలను హనుమంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ గారు, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, వాటర్ వర్క్స్ ఎండి గారు, వేదిక మీద ఉన్న ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, చాలా సమయం నుండి నల్లజెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎదురు చూస్తున్న కుక్కట్పల్లి యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నల్లజెరువు అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ఇక్కడున్న మా యువకులు, మా ఆడపడుచులు, మా మిత్రులందరూ వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని చూస్తే ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యల మీద పోట్లాడి మీ అభిమానంతో పార్లమెంటుకు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మీ ముందు కుక్కట్పల్లి గ్రామంలో నిలబడడం ఎంతో ఆనందం, సంతోషదాయకం. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెయ్యాలన్న కోరిక నాకున్న పరిస్థితులు, నిధులు అనుకూలించకపోవడంతో ఆ రోజు మీరు ఆశించిన నేను చేయాలనుకున్న అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఆనాడు చేయలేకపోయినా, కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాడు నేను చేయలేకపోయిన అభివృద్ధి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కాలనీలో చెయ్యగలిగిన అభివృద్ధి 100% చెయ్యడానికి నా బాధ్యత తీసుకుంటా. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ శాసనసభ్యులు ఉన్నా, ఏ పార్టీ శాసనమండలి సభ్యులు ఉన్నా, ఏ పార్టీ నుంచి లోక్సభ సభ్యులు ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలలో 100% అభివృద్ధికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా మంజూరు చేస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతోనే నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. వాటిని తిట్లుగా నేను చూడడం లేదు. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1,34,00,000కు పెరిగిపోయింది అని అంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో, అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో, లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో, ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు